చందమామ కథ. సద్గుణాలు, దుర్గుణాలు. శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక కొన్ని గుణాలను కూడా సృష్టించి, మీరంతా మానవుల వెంట నివసించి వారికి తోడ్పడండి అని చెప్పి భూలోకానికి పంపాడు. మొట్టమొదటగా భూమి మీదకి వచ్చినప్పుడు గుణాలన్నీ పైకి చూడటానికి ఒకటిగానే ఉండేవి. వాటి స్వభావాలు వేరైనప్పటికీ అన్నిటి మధ్య సఖ్యం ఉండేది. అవి కలిసే జీవించేవి, కలిసే సంచరించేవి. ఇలా కొంతకాలం గడిచింది. కానీ కాలం గడిచిన కొద్దీ వాటి మధ్య చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని గుణాలకు క్రమంగా పరపతి తగ్గసాగింది. వాటికి జీవితం దుఃఖమయం కాసాగింది. వాటికి పోషణ లేకుండా పోయింది. ఇవి సద్గుణాలు. ఇదే సమయంలో దుర్గుణాలు బాగా విజృంభించాయి. చూస్తూ ఉండగానే వాటి జీవితం 3 పువ్వులు 6 కాయలు కాసాగింది. ఎక్కడ చూసినా వాటికే ఆదరం లభించసాగింది. ఈ మార్పు క్రమంగా హెచ్చిన కొద్దీ సద్గుణాలు దుర్గుణాలతో కలిసి తిరగటం మానేసి వేరే ప్రాంతాల స్థావరాలు చూసుకున్నాయి. కానీ ఈ ప్రాంతాలు అందమైనవి కావు, భాగ్యవంతమైనవి కావు. దుర్గుణాలు మట్టుకు మంచి దుస్తులు ధరించి, మంచి తిండి తిని, గొప్ప గొప్ప భవనాలలో జీవిస్తూ ప్రపంచం అన్ని మూలలకు స్వేచ్ఛా విహారం చేసి రాసాగాయి. ఒకరోజు సద్గుణాలన్నీ సమావేశమై తమ స్థితిని గురించి చర్చించుకున్నాయి. మనం సద్గుణాలం కదా, మన గతి ఇలా కావటానికి కారణమేమిటి? ఉండటానికి సరైన ఇల్లు లేవు, తినటానికి సరైన తిండి లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ చీదరించుకునేవారే. ఆ దుర్గుణాలను చూడండి, వాటి వైభవం చెప్పతరం కాదు. అవి ప్రపంచమంతటా స్వేచ్ఛా విహారం చేసి ఎంతో మర్యాద, సన్మానం కూడా పొందుతున్నాయి అని ధర్మం అన్నది. వాళ్ళు చీనాంబరాలు వేసుకున్నారని, పాపులైన మానవులు వాళ్ళను ఆదరిస్తున్నారని మనం విచారించటం సబబు కాదు. పుణ్యాత్ములైన వారంతా మనల్ని కీర్తిస్తున్నారు. పుణ్యాత్ములు కానివారు కూడా గ్రంథాలలో మనమే గొప్ప అని రాస్తున్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప పుస్తకం ఏదైనా తీసి చూడండి, మన ప్రశంసే ఉంటుంది. అది మనకు చాలదా అన్నది తృప్తి. ఆ గ్రంథాలను చూసేవారు లేరు, వాటిని చెదలు తినేస్తున్నాయి. మనకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో మనల్ని మెచ్చుకునే పుస్తకాలకు కూడా అంతే ఆదరణ ఉంది అన్నది సత్యం. అందుచేత మనం చేయవలసింది ఏమిటంటే, ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి దృష్టి మన వైపు మరల్చుకొని ఈ దుర్గుణాలకు ప్రపంచంలో పరపతి లేకుండా చేసేయాలి. ఆ ఉద్దేశంతోటే మనల్ని బ్రహ్మదేవుడు పంపాడు. మనల్ని ఎవరూ ఆదరించటం లేదని మానవ ప్రపంచానికి దూరంగా పోవటం మనదే తప్పు అన్నది దీక్ష. దీనికి సద్గుణాలన్నీ ఆమోదించాయి. దీక్ష చెప్పిన సలహా ఆచరణలో పెట్టడానికి గాను అవి అన్నీ బయలుదేరి జనసమర్థం గల ఒక నగరంలో ప్రవేశించి దారిన పోయే వారితో, మేము సద్గుణాలం, మీరు ఆదరించకపోవటం చేత మా స్థితి ఎంత హీనంగా ఉందో చూడండి. ఇప్పటికైనా మేలుకొని దుర్గుణాలను ఆదరించటం మాని మమ్మల్ని ఆదరించండి, మీ జీవితం స్వర్గతుల్యమవుతుంది అని ప్రబోధించసాగాయి. పుట్ట పగిలినట్టు మీరంతా వచ్చిపడ్డారేమిటి? 1, 2 సద్గుణాలతోనే మేము సతమతమవుతుంటే మీరంతా దేనికి? పదండి పదండి, ఇంకెక్కడికైనా వెళ్ళి ఆదరించే వాళ్ళను చూసుకోండి అని ప్రజలు సద్గుణాలను చీదరించుకున్నారు. మిగిలిన సద్గుణాలు న్యాయం కేసి తిరిగి, ఏమిటి ఘోరం? నీ పేర ఈ నగరంలో అధికారులు, భటులు కోకొల్లలుగా ఉన్నారు కదా, ప్రజలు మన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేమిటి అన్నాయి. న్యాయం సిగ్గుతో తలవంచుకొని, అన్నలారా, అక్కలారా, న్యాయాధికారులు, రక్షక భటులు నా చెప్పు చేతులలో ఉంటే నేను మీతో పాటు అష్టకష్టాలు పడటం ఎందుకు జరుగుతుంది? నేను గొప్పగా ఉంటూ మిమ్మల్ని కూడా గొప్ప స్థానాలలో ఉంచనా అన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్న సమస్య సద్గుణాలను ఎదుర్కొన్నది. నేను చెబుతున్నాను వినండి. ఈ లోకంలో మనమైనా ఉండాలి, ఆ దుర్గుణాలైనా ఉండాలి. అంతేగాని రెంటికి తావులేదు. వాళ్ళు బాగా తిని కొవ్వి ఉంటేనేం, మనం బక్కచిక్కి ఉన్నా మన ఆత్మబలం అమోఘమైనది. మనం ఆ దుర్గుణాలతో కలియబడి యుద్ధం చేసినట్టయితే మనకు విజయం లభించి తీరుతుంది. ఈ ప్రపంచంలో దుర్గుణం అనేది లేకుండా రూపుమాపి మానవలోకాన్ని స్వర్గంతో సమంగా చేద్దాం. అప్పుడు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పట్ల మనం మన ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళం కాము అన్నది ఆదర్శం.
సద్గుణాలన్నీ కలిసి హర్షధ్వానాలు చేశాయి. ఆదర్శాన్ని తమ నాయకుడుగా పెట్టుకుని అవి దుర్గుణాల మీద యుద్ధం ప్రకటించాయి. దుర్గుణాలు ధైర్యంగా యుద్ధపు పిలుపు విని సద్గుణాల సంగతి తేల్చటానికి బయలుదేరి వచ్చాయి. రెండు పక్షాలకు మధ్య ఒక అరణ్యంలో పెద్ద దొమ్మి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం చేకూరలేదు. ఆ అరణ్యంలోనే ఒక తత్వజ్ఞాని ఉంటున్నాడు. యుద్ధ కోలాహలం విని ఆయన తన తత్వ విచారం కట్టిపెట్టి సద్గుణాలు దుర్గుణాలు పోట్లాడే చోటికి వచ్చాడు. మీకేమైనా మతిపోయిందా? ఎందుకుగాను ఈ యుద్ధం చేస్తున్నారు అని తత్వజ్ఞాని ఉభయపక్షాలను అడిగాడు. భూప్రపంచంలో ఈ దుర్గుణాలు లేకుండా చేయటం మా విధి. ఇది మానవులను తమ వైపు ఆకర్షించి పాపాన్ని పెంపొందజేస్తున్నాయి. వీటిని నిర్మూలించి ప్రపంచంలో పుణ్యాన్ని ప్రతిష్ఠ చేస్తాం అన్నాయి సద్గుణాలు. ఎవరూ ఆదరించేవారు లేక దిక్కులేని పక్షులైపోయి ఈ సద్గుణాలు మాపైన కత్తికట్టాయి. అసలు ప్రపంచానికి ఏలికలం మేమే. ఆ సంగతి నిరూపించటానికి మేము ఈ సద్గుణాలతో యుద్ధం చేస్తున్నాం అన్నాయి దుర్గుణాలు. మీరంతా పరమ మూఢులు. మీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించినప్పుడు మీరంతా ఒకటిగానే ఉన్నారు. ఈ తేడాలు మీరు సృష్టించుకున్నవే. తాము ఎక్కువైన వాళ్ళమని సద్గుణాలు అనుకున్నాయి, తాము బలమైన వాళ్ళమని దుర్గుణాలు అనుకున్నాయి. నిజమైన జ్ఞానికి పుణ్యపాపాలు రెండూ ఒకటే. అటువంటి వాడు సద్గుణాలకు దుర్గుణాలకు కూడా అతీతుడుగా ఉంటాడు. కనుక మీరు ఈ వృధా కలహం మాని సఖ్యంగా ఉండటం నేర్చుకోండి అన్నాడు తత్వజ్ఞాని. వెంటనే రెండు పక్షాలు యుద్ధం విరమించి వెళ్ళిపోయాయి. కానీ రాజీ జరగడం ఎలా? రాయబారిగా ఎవరు వెళ్ళేటట్టు? దుర్గుణాలు రాజీకి ఒప్పుకుంటాయా? ఈ సమస్యలు వచ్చాయి. దుర్గుణాలు మనం అనుకున్నంత గొప్పగా ఏమీ బతకటం లేదు. ప్రజలు వాటిని ఒక కంట కనిపెట్టి ఉంటూనే ఉన్నారు. ఎన్నోసార్లు లంచగొండితనం జరిమానాలు చెల్లించి అవమానానికి గురి అయింది. అవినీతిని పట్టుకొని చాలాసార్లు ఖైదులో పడవేశారు. కామం అప్పుడప్పుడు చెప్పుదెబ్బలు తింటూనే ఉంది. అందుచేత వాళ్ళు మనతో రాజీకి ఒప్పుకోకపోరు అన్నది వివేకం. ఇక రాయబారిగా పంపటానికి సదాచారం అన్ని విధాలా తగినదిగా కనపడింది. ఆవిడ వృద్ధురాలు. అందరూ గౌరవంగా చూస్తారు. సద్గుణాల జాతికి చెందినదనటానికి ఏమీ సందేహం లేదు. ఎందుచేతనంటే మిగిలిన సద్గుణాలలాగే తరచూ పూరి గుడిసెలలో ఉంటుంది. ధనికులు ఆమెను తమ ఇళ్లలో ఉంచుకోకపోయినా వచ్చినప్పుడు చాలా మర్యాదగానే చూస్తారు. అందుచేత తమ రాయబారిగా సదాచారాన్ని పంపటానికి సద్గుణాలు నిశ్చయించాయి. అయితే సదాచారాన్ని చూస్తే దుర్గుణాలకు కొంచెమైనా గురి లేదు. ఆమె చాటున అవి ఎప్పుడూ తమ ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తున్నాయి. ఆమెను చూడగానే అవి, చీచీ, నీ ముఖం చూపించకు, నువ్వు మొదట నుంచి మమ్మల్ని ఏదో విధంగా ఉపయోగపరుచుకుంటూనే ఉన్నావు, నువ్వు మాతో రాయబారం చేయటమేమిటి అని తరిమి కొట్టి పంపేశాయి. ఇప్పుడు ఏం చేయాలో సద్గుణాలకు తోచలేదు. అవి ఈ స్థితిలో ఉండగా ఒక వింత జీవం వాటి మధ్యకు వచ్చింది. ఆ జీవం ఆడదో మొగదో కూడా సద్గుణాలకు తెలియలేదు. అది సద్గుణాలతో పాటు జీవించి వారి కష్టసుఖాలు పంచుకున్నది కాదు. చూడటానికి చాలా మర్యాదగా గంభీరంగా కనిపించింది. మీ ఉభయపక్షాల మధ్య నేను రాజీ కుదుర్చుతాను. ఆ తర్వాత మీకు ఎటువంటి తగాదాలు రానవసరం ఉండదు. మీకు వారికి కూడా గౌరవ మర్యాదలు వృద్ధి పొందుతాయి అన్నది ఆ కొత్త గుణం. ఈ కొత్త గుణం పేరు కపటం. సద్గుణాలు సంతోషంతో ఇందుకు సరేనన్నాయి. కపటాన్ని చూడగానే దుర్గుణాలు కూడా చాలా అద్భుతపడ్డాయి. ఎందుకంటే కపటానికున్న ఠీవి, హుందా మిగిలిన ఏ దుర్గుణానికి లేవు. నిజానికి దుర్గుణాలన్నీ మొరటువే. కపటంలో అంతులేని నాజూకు, నాగరికత ఉన్నాయి. కపటం అతి సులువుగా సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య తగాదా మాన్పి రాజీ కుదుర్చింది. ఆనాటి నుంచి నవనాగరిక యుగం ఆరంభమైంది. ఈనాటికి కూడా ఏ సద్గుణం ఏ దుర్గుణాన్ని కలుసుకొని సఖ్యం చేయదలిచినా కపటాన్ని వెంట పెట్టుకుపోతుంది. ఇందువల్ల సద్గుణానికి గల ఖ్యాతి చెడదు, దుర్గుణానికి గల పరపతి చెడదు. అందుచేత ఆఖరు విజయం ఎప్పుడూ కపటానిది. కథ సమాప్తం.